ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, అంటే చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగల కేతువు ఎలాంటి పతనాన్ని ఇస్తాడు, రెండు ఎక్స్ట్రీమ్స్ని కేతువు ఒక వ్యక్తి జీవితంలో ఎలా చూపిస్తాడు అనేది తెలియజేస్తాను. ఇంతకుముందు కూడా నేను కేతువు గురించి వీడియోలు చేయడం జరిగింది. అన్నిటికంటే అంటే అన్ని గ్రహాల కంటే చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి గ్రహము కేతువు. కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ యోగాలు కూడా అంత స్ట్రాంగ్గా పనిచేస్తాయి. కేతువు పాజిటివ్గా ఉంటే ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో, నెగిటివ్గా ఉంటే అంతే ఇబ్బందులకు గురి చేస్తాడు జాతకుణ్ణి. ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఇవన్నీ కూడా చూపిస్తాడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో కేతువు. అందుకే కేతువు యొక్క మహాదశ కనుక వస్తుంది అంటే ఒక జాతకంలో కేతువు ఆ జాతకుడికి ఎలా ఉన్నాడు, శుభుడుగా ఉన్నాడా లేదా అశుభుడుగా ఉన్నాడా, ఒకవేళ అశుభుడుగా ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అని ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడము, దానితో రెమెడీస్ చేసుకోవడం మంచిది. రాహుకేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి కేతువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి యొక్క స్థితి వల్ల కూడా కేతువిచ్చే ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అలాగే కేతువు యొక్క నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయి, కేతువుతో కలిసి ఏ గ్రహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఆ గ్రహాల యొక్క ప్రవర్తన, అవి ఇచ్చే ఫలితాల్లో తేడాలు అనేవి ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా గమనించుకోవాలి. నేను ఇంతకుముందు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. కేతువు ఇచ్చినటువంటి ఉత్థాన పతనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సెలబ్రిటీ జీవితంలో కూడా మనం చూడొచ్చు. పార్టీ పట్టిన 9 నెలల్లో ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిని అయ్యేలా చేశాడు కేతువు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వగలడు. అలాగే చాలా సడన్ డెత్ లేదా సడన్గా తీవ్రమైనటువంటి ఒక ఆర్థిక సంక్షోభం రావడము, ఇలాంటి ఫలితాలను కూడా ఇవ్వగలడు కేతువు. ఏ ఇంట్లో కేతువు ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఫలితాల్లో కేతువు యొక్క ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే జైమిని ఆరూఢాలు కావచ్చు, జైమిని కారకత్వాలకి సంబంధించి కేతువు ఏ కారక గ్రహాలతో ఉన్నాడో అనే దాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు ఫలితాలని విశ్లేషణ చేయాలి. రాహుకేతులు ఇద్దరు పాస్ట్ లైఫ్ కర్మ ప్లానెట్స్ కాబట్టి కేతువు ఒక స్థానంలో ఉన్నాడు. కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి గ్రహదశ నడుస్తోంది అంటే అర్థము పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ పెండింగ్ కర్మని ఈ జన్మలో అనుభవింప చేస్తున్నాడు కేతువు అని అర్థం చేసుకోవాలి. ఊహించినటువంటి విజయాలు ఇవ్వడము, చాలా కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగడము, ఇలాంటివి చూపించేవాడు కేతువు. అంటే అందుకే కేతువుకి ధ్వజము అనేది సింబల్గా చెప్పారు. దేవాలయం మీద ఆ గోపురం మీద ఎగిరే ధ్వజము, ఇలాంటివన్నీ కూడా కేతువుకి సింబల్స్. ఇవి అంటే విజయాన్ని సూచిస్తుంది ధ్వజము, ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది ధ్వజము. అలాగే ఉన్నతమైనటువంటి స్థానం నుంచి కిందకి పడిపోవడం కూడా సూచిస్తుంది కేతువు యొక్క స్థితి. అలాంటి స్థితిని కూడా ఇస్తాడు కేతువు. కొంతమంది చూడండి, చాలా ఎత్తైన భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే కింద పడి చనిపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ కేతువు యొక్క పాత్ర ఉంటుంది. ఎత్తు పల్లము ఈ రెండు సూచించేవాడు కేతువు. ఎత్తుకు ఎదగడము, అంత ఎత్తు నుంచి కింద పడిపోవడము, వీటిని సూచిస్తాడు కేతువు. ఇక ఒక్కొక్క గ్రహము కేతువుతో సంబంధం ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన గ్రహాలైనటువంటి చంద్రుడు, బుధుడు కనుక కేతువుతో రిలేషన్లో ఉంటే చాలా ఆటుపోట్లు అనేవి ఉంటాయి వారి యొక్క జీవితంలో. ఇది మనం చాలామంది చార్ట్స్లో కూడా గమనించవచ్చు. ఎక్కువగా ప్రభావితమయ్యి చాలా త్వరగా ఆ ప్రభావాన్ని చూపించే ప్లానెట్స్ చంద్రుడు, బుధుడు. ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్, చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. అలాగే చాలా సున్నితమైనటువంటి గ్రహాలు కూడా. ఈ నేపథ్యంలో ఒక సెలబ్రిటీ చార్ట్ తీసుకుని అతని యొక్క లైఫ్లో కేతు యొక్క ప్రభావం ఎలా ఉంది, ఎటువంటి సంచలనాలని తీసుకొచ్చింది, ఆటుపోట్లు ఎలాంటివి చూడాల్సి వచ్చింది అతని జీవితంలో అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
మైకేల్ జాక్సన్ అనేది ఆ పేరు అందరికీ దాదాపు అందరికీ పరిచయం ఉన్నటువంటి పేరే. ఒక ఎరాలో ఒక టైంలో పాశ్చాత్య దేశంలో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలోగించినటువంటి ఒక సెలబ్రిటీ. ఇప్పటికీ కూడా అతనికి సమానమైనటువంటి క్రేజ్ కావచ్చు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడ కనపడరు. చాలా కింద స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఎన్నో వివాదాల్లో చిక్కుకుని ఆయన మీద కొన్ని చైల్డ్ అబ్యూస్ కేసులు కూడా వచ్చాయి. అందులోంచి బయటకు వచ్చి ఎన్నో ఆటుపోట్లను చూడాల్సి వచ్చింది. తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి చికిత్స తీసుకుంటూ ఆ ప్రాసెస్లోనే డోస్ ఎక్కువ అవడం వలన చనిపోవడం కూడా జరిగింది కేతు మహాదశలో. ఇదే కేతువు ఆయనకి స్టార్డమ్ను కూడా ఇచ్చినటువంటి గ్రహంగా చూడొచ్చు. ఆయన అనుభవించినటువంటి రాజయోగం అంతా కూడా గురు, శని, బుధ మహాదశలో అయినప్పటికీ కూడా అక్కడ కూడా కేతు సంబంధం అనేది ఉంది. మరీ డీటెయిల్గా కాకుండా కొంత ఈ కోణంలో కేతువుని అర్థం చేసుకునే కోణంలో ఆయన చార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మైకేల్ జాక్సన్ యొక్క చార్ట్ చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చాలా దగ్గరగా ఉండి ఆయన లైఫ్ ఈవెంట్స్కి మ్యాచ్ అవుతున్నటువంటి లగ్నాన్ని వెరిఫై చేసి నేను కుంభలగ్నంగా తీసుకుంటున్నాను. అయింది కుంభలగ్నము. ఈ చార్ట్ చూసినట్టయితే మనకు తెలుస్తోంది ప్లానటరీ పొజిషను. లగ్నంలో చంద్రుడు, 2 కేతువు, 7 రవి బుధులు, 8 రాహువు, 9 గురువు, 10 శని. ఈ ప్లానటరీ పొజిషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ కేతు యొక్క పాత్ర ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక పాప్ సింగర్గా, డ్యాన్సర్గా ఆయనే పాటలు రాసుకునేవారు, కొరియోగ్రఫీ కూడా చేసుకునేవారు. ఇంత క్రేజ్ రావడానికి అందులో కేతు పాత్ర ఏంటి అని చూసినట్టయితే కేతువు 2వ ఇల్లు అయినటువంటి మీనంలో ఉన్నాడు. లగ్నం నుంచి 2వ ఇల్లు. అలాగే 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా 2nd హౌస్, 3rd హౌస్, 5th హౌస్ ఇవి ప్రధానంగా కళల్లో రాణించడానికి మనం చూడవలసినటువంటి హౌసెస్. 2nd హౌస్ అనేది వాక్స్థానం కాబట్టి పాటల ద్వారా పేరు తెచ్చుకోవడానికి ఈ స్థానం చాలా ముఖ్యమైనది. ఇందులో మనం కనుక చూసినట్టయితే కేతు 2వ ఇంట్లో ఉండి ఆ రాశి అధిపతి అయిన గురువు లగ్నం నుంచి 9వ ఇంట్లో మంచి యోగంలో ఉన్నాడు. అంటే 2nd లార్డ్, 11th లార్డ్, ధన లాభాధిపతి అయినటువంటి గురువు భాగ్యంలో ఉన్నాడు. ఇది మంచి ధనయోగము, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి రాజయోగము. గురు మహాదశలో ఆయన చాలా మంచి హిట్స్ని పొందడమే కాదు, జనాదరణ రావడం కూడా స్టార్ట్ అయింది. అలాగే శని విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే గురు మహాదశ తర్వాత వచ్చింది శని మహాదశ. శని ఈయనకి లగ్నాధిపతి అయ్యి రాజ్యంలో ఉన్నాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. ఇది ఒక రాజయోగ ప్లేస్మెంట్. అందులోనూ శని అమాత్యకారకుడై ఉన్నాడు ఈయన యొక్క జాతకంలో. అమాత్యకారకుడయ్యి లగ్నం నుంచి 10th హౌస్లో ఉండి కుజుడి చేత రాశి దృష్టితో చూడబడుతున్నాడు. కుజుడు ఈయనకి ఆత్మకారకుడు. అంటే ఆత్మకారక, అమాత్యకారక పరస్పర వీక్షణ, రాశి దృష్టితో, గ్రహ దృష్టితో కాదు, పరస్పర వీక్షణ కనుక ఉన్నట్టయితే అది జైమిని రాజయోగంగా చెప్పబడింది. కాబట్టి శని మహాదశ ఆయనకి యోగించింది. ఆ తర్వాత బుధ మహాదశ. బుధుడు, కేతువు నక్షత్ర పరివర్తన చెందారు. ఇక్కడ బుధుడు యొక్క ఆధిపత్యం 5th లార్డ్షిప్ ఉన్నది 7th హౌస్లో, 7th లార్డ్ అంటే సప్తమాధిపతితో మంచి యోగంలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. బుధుడు పంచమాధిపతి, అష్టమాధిపతి కూడా అయ్యి సప్తమంలో వక్రించి ఉన్నాడు. అందుకే ఆయన యొక్క వైవాహిక జీవితం చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అలాగే స్త్రీలతో ఎన్నో రిలేషన్స్ అవి బ్రేక్ అవ్వడము, ఇటువంటి చాలా సంఘటనలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. అలాగే చిన్నపిల్లల పట్ల లైంగికంగా వేధించాడు అనేటువంటి కేసు కూడా నడిచింది ఆయన మీద. ఆ తర్వాత దాన్ని కొట్టేసారి ఆయన ఫ్రీ అయ్యారు అనుకోండి, అది వేరే విషయము. ఇలాంటివన్నీ జరగడానికి అక్కడ బుధుడి యొక్క పాత్ర కేతువు నక్షత్రంలో ఉండడం, కేతువుకి బుధుడికి నక్షత్ర పరివర్తన, ఇటువంటి స్వలింగ సంపర్కాలు కావచ్చు, లైంగిక పరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనే వారి విషయంలో బుధుడికి సప్తమానికి, వ్యయానికి, కేతువుకి కనుక సంబంధం ఉందంటైతే అటువంటి కేసెస్ని మనం చూడొచ్చు. ఎందుకంటే బుధుడిని నపుంసక గ్రహంగా కూడా చెప్పారు. అటువంటి బుధుడు కనుక కేతువుతో కనెక్షన్లో ఉంటే ఇలాంటి వైపరీత్యాలు అనేవి ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టు గుర్తు, ఇటువంటి అసహజమైనటువంటి లైంగిక వాంఛలకి కారకుడు కేతువు.
ఎందుకంటే కేతు అంటేనే ఫారిన్, అన్కన్వెన్షనల్, అది కూడా విపరీతము. రాహు కూడా అన్కన్వెన్షన్ అయినప్పటికీ కూడా కేతువు వైపరీత్యాన్ని చూపిస్తాడు, విపరీతమైనటువంటి పోకడలను సూచించేవాడు కేతువు. ఇటువంటి కాంబినేషన్ ఉన్నందువల్లే కేతు యొక్క ప్రభావం తీవ్రంగా ఈయన యొక్క వ్యక్తిత్వం మీద ఉంది. ఇదే పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తూ, లగ్నంలో చంద్రుడు కూడా ఉన్నాడు. దీనివల్ల ఆయనకు అద్భుతమైనటువంటి చాలా ఫాస్ట్ మూమెంట్స్, స్విఫ్ట్ మూమెంట్స్, డ్యాన్స్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచేలా సహాయపడ్డట్టు కేతువు తన నక్షత్రంలో బుధుడు ఉండడం వలన. చంద్రుడి దృష్టి కూడా ఉంది బుధుడి మీద. ఒక కేతువు ఈ రకమైనటువంటి తన ప్రభావాన్ని కనుక చూపించినట్టయితే తప్పకుండా ఆ గ్రహం యొక్క ప్రభావం వారి వ్యక్తిత్వం మీద ఉంటుంది. ఆ మహాదశలో అటువంటి విజయాలను కూడా అందుకుంటారు. బుధుడు అష్టమాధిపతి కాబట్టి కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడము అలాంటివి కూడా ఆయన చూశారు బుధ మహాదశలో. ఎందుకంటే మరి డీటెయిల్గా అంతర్దశలు, టైం లైన్స్ అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు, కేతువు మీద ఎక్కువగా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఎక్కువగా మైండ్ మీద ప్రభావం చూపించి డిస్టర్బ్డ్ మైండ్ సెట్ ఇచ్చేది బుధ-కేతు సంబంధం. డెసిషన్ మేకింగ్ అనేది బుధుడి ఆధీనంలో ఉంటుంది. అందుకే బుధుడు ఎప్పుడైతే కేతువుతో క్లోజ్ కంజంక్షన్లో ఉన్నా, కేతు నక్షత్రంలో ఉండి కేతువుకి నక్షత్ర పరివర్తన చెందిన వాళ్ళ మనస్తత్వం చాలా ప్లెయిన్గా ఉండడము, ఇంకా చెప్పాలంటే చాలా సున్నితమైన మనస్సు ఉండడము, చిన్నదానికి కూడా ఎక్కువగా స్పందించడము, ఓవర్ రియాక్ట్ అవ్వడము, ఇటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది. చంద్రకేతు, బుధ-కేతు ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి రిలేషన్స్ ఇవి. ఈ రెండు కూడా మైండ్ మీద, బుద్ధి మీద ప్రభావం చూపించే గ్రహాలు కాబట్టి ఈ విధంగా ఈయన యొక్క జాతకంలో కేతువు ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించాడు. అయితే జెమినీ సిస్టంలో ఘటిక లగ్నం నుంచి 11వ ఇంట్లో కేతువు ఉండడాన్ని గమనించాలి. ఘటిక లగ్నం వృషభంలో ఉంది, అక్కడి నుంచి 11వ ఇంట్లో కేతువు గురువు యొక్క ఇంట్లో, అంటే మీనంలో. ఘటిక లగ్నం అనేది కెరీర్ సక్సెస్కి మనం చూడవలసినటువంటి లగ్నము. అందుకే చాలా విలక్షణమైనటువంటి తన యొక్క ప్రతిభతో ఆయన ఉన్నటువంటి రంగంలో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నారు. అంతకుముందు కూడా సింగర్స్, డ్యాన్సర్స్ ఉన్నప్పటికీ కూడా ఈయన శైలి అనేది అనితర సాధ్యంగా ఇప్పటికీ ఉండిపోయింది. కొన్ని కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి క్రేజ్ ఆయన ఒక్కరికే దక్కింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఆ మూమెంట్స్ కూడా ఇతపూర్వం ఎవరూ చేయలేదు. ఆయన తన సొంత ఆలోచనలతో చేసుకున్నటువంటి డ్యాన్స్ మూమెంట్లు అవి. చాలా అసాధారణమైన ప్రజ్ఞని ఇచ్చేవాడు కేతువు. ఎప్పుడు కూడా కేవలం లగ్నం నుంచే కాకుండా, అందుకనే ఘటిక లగ్నం నుంచి, కారకాంశ లగ్నం నుంచి, ఇటువంటి వాటి నుంచి కూడా చూడాలి. ఆయనకి కారకాంశ లగ్నము ధనస్సు అయింది. ఎందుకంటే ఆత్మకారకుడు కుజుడయ్యి నవాంశలో ధనస్సులో ఉన్నాడు కాబట్టి ధనస్సు D1లో కారకాంశ లగ్నంగా తీసుకోవాలి. జెమినీ సిస్టంలో కామన్ సెన్స్ పరస్పరం చూసుకుంటాయి. అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం పరస్పరం చూసుకుంటాయి. ఆ విధంగా చూసినప్పుడు కారకాంశ లగ్నమైనటువంటి ధనస్సు మీద కేతు యొక్క దృష్టి ఉంది. ఆయన కెరియర్ మీద కూడా కేతు యొక్క ప్రభావం ఉంది. ఇన్ని విధాలుగా కేతువు ఆయన యొక్క లైఫ్ని శాసిస్తూ వచ్చాడు. అలాగే సెకండ్ హౌస్లో కేతు ఉండడం వలన కేతు మహాదశలోనూ ఆయన చనిపోవడం జరిగింది, శుక్ర అంతర్దశలో. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా కర్కాటకంలో అష్టమారూఢం ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నాడు శుక్రుడు. కేతు యొక్క మహాదశ మారక స్థానమైనటువంటి 2వ ఇంట్లో ఉన్నాడు. అలాగే శుక్రుడు అష్టమారూఢం ఉన్నటువంటి కర్కాటకంలో ఉన్నాడు. ఈ రెండు కూడా ఆయుర్భంగాన్ని సూచిస్తాయి. ఇలాగా కేతు ఆయనకి ఎంత సక్సెస్ని ఇచ్చి, సెలబ్రిటీ స్టాటస్ని తీసుకొచ్చి తిరుగులేని ఒక క్రేజ్ని ఇచ్చాడో, ఇదే కేతు అంత సడన్గా ఊహించని విధంగా ఆయన మరణం పాలయ్యేలా కూడా చేశాడు. ఇటువంటి ఆటుపోట్లు నింపగలిగిన గ్రహం ఏదైనా ఉందంటే అది కేతు మాత్రమే. అప్స్ అండ్ డౌన్స్ రెండూ కూడా చూపించేటువంటి గ్రహం. అలాగే ఆయన రాజ్యారూఢము కన్యలో ఉంది. అక్కడి నుంచి 7th హౌస్లో కేతు ఉన్నాడు. అలాగే కేతువు కన్యను కూడా చూస్తాడు. రాజ్యారూఢం మీద కేతు దృష్టి ఉంది, ప్రభావం ఉంది. కారకాంశ లగ్నం మీద ప్రభావం ఉంది. ఘటిక లగ్నం నుంచి 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఘటిక లగ్నం నుంచి 11వ ఇల్లు కేతు అంటే కెరియర్ సక్సెస్ని సూచించే స్థానం అది 11వ ఇల్లు. ఇలా
ప్రతి ముఖ్యమైన పోర్ట్ఫోలియో మీద ఆయనకి కేతు యొక్క ప్రభావం ఉంది. అలాగే రాజ్యారూఢం కన్య అనుకున్నాం కదా, అక్కడి నుంచి 10th హౌస్ మిథునం అవుతుంది. దాని మీద రాశి దృష్టి ఉంది కేతువుది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన జాతకం అంతా కూడా కేతువు చేత నడిపింపబడినటువంటి జాతకం అని చెప్పాలి. ఆయన లైఫ్ను మొత్తం కేతువే లీడ్ చేశాడు. ఊహించని ఎత్తులుగా తీసుకెళ్లిన కేతువే అంత సడన్గా ఆయనకి మృత్యువును కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి గ్రహము కేతువు. ఉత్థాన పతనాలు, సక్సెస్, డౌన్ఫాలు, సడన్ డౌన్ఫాలు ఇవన్నీ ఇచ్చేవాడు కేతువు. ఇంకా చాలా కోణాల్లో మనం ఆయన చార్ట్ని అనలైజ్ చేయొచ్చు. ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వం అని అంటారు. ఎందుకంటే గమనించినట్లయితే ఆయన చార్ట్లో జలతత్వ రాశుల్లో అన్నిట్లోనూ గ్రహాలు ఉన్నాయి. మీనంలో కేతువు, కర్కాటకంలో శుక్రుడు, వృశ్చికంలో శని, ఈ 3 జలతత్వ రాశులు. శుక్రుడు ఎమోషన్స్కి కారకమైనటువంటి గ్రహం అయ్యి కర్కాటకంలో ఉండడము, అలాగే శని అమాత్యకారకుడు, అంటే అమాత్యకారకుడు లగ్నాధిపతి అయ్యి మళ్ళీ ఇంకో జలతత్వ రాశిలో ఉన్నాడు వృశ్చికంలో. కాబట్టి ఎమోషన్స్ ఎక్కువగా ఉండి ఎమోషన్ డ్రివెన్ పర్సన్ అంటాం. అంటే ఎమోషన్స్ నడిపిస్తూ ఉంటాయి ఇలాంటి వ్యక్తుల్ని. ఎమోషన్స్ చేత నడిపింపబడే వ్యక్తి మైకేల్ జాక్సన్. ఈ విధంగా ఆయన చాలా ఎమోషనల్ పర్సన్గా మనం చూడాల్సి ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి ప్రతిభతో, అనితరసాధ్యమైనటువంటి ప్రతిభతో అశేషమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ఆయన. అందులో కేతువు యొక్క పాత్ర తప్పకుండా మనం మొట్టమొదటి వరుసలో చెప్పుకోవాలి. ఈ కోణంలో కనుక చూసినట్టయితే కేతువు ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఒక మనిషి జీవితంలో అనేది మనకి అర్థమవుతుంది. ఆ కోణంలో ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.